ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడతారు ఆయన కూడా. శ్రీనివాస్ గారు, సో అట్ ది సేమ్ టైం మాధురి గారు కూడా ఉన్నారు. సో మాధురి గారు, శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా, సో అన్వేష్ వ్యాఖ్య ఎలా చూడాలి? అన్వేష్ మాట్లాడిన ఇంత విపరీతమైన మాటల్ని, ఇంత విపరీతమైన దరిద్రపు మాటల్ని ఎలా కన్సిడర్ చేయాలి? పైపెచ్చిలా మాట్లాడుతూనే భారతీయ మహిళల యొక్క స్వాతంత్రం కోసం పోరాడతాను అంటున్నాడు. ఎలా చూడాలి వ్యాఖ్యల్ని? మనోజ్ గారు, ఇప్పుడు ఇలాంటి స్ట్రీట్ డాగ్స్, ఇలాంటి ఊర కుక్క నా కొడుకుల గురించి మాట్లాడి మనం దిగజారాల్సిన అవసరం లేదు. కానీ వాడు ఆడే భాష మాత్రం చాలా, ఆడే మాటలు మాత్రం చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. కాబట్టి స్పందించాల్సిన అవసరం కూడా వస్తుంది. నాకు అసలు ఆ వ్యధం చూస్తేనే అసలు అసహ్యం వేస్తుంది, మాట్లాడవలసిన పని లేదు. కానీ ఈ మాటలు చాలా బాధపడుతున్నాయి. హిందువుగా నేను చాలా మదనపడుతూ నేను మాట్లాడాల్సి వస్తుంది. ఇలాంటి విధవ సీతాదేవి గురించి, మహాసాధ్వి సీతమ్మ తల్లి గురించో, మహాపతివ్రత శాస్త్రి అయినటువంటి ద్రౌపది గారి గురించో, వీడికి ఏం తెలుసని మాట్లాడుతున్నాడు? యుగాల గురించి, పురాణాల గురించి, ఆ సాధువుల గురించి మాట్లాడే అసలు ముందు వీడి నాలెడ్జ్ ఎంత, వీడి కెపాసిటీ ఎంత, వీడెవడు అసలు? ఈ మాటలన్నింటికన్నా ముందు మనం ఏం చేయాలంటే వీడి మీద ఒక కంప్లైంట్ పెట్టి, ఇంటర్పోర్ట్ కూడా ఒక కంప్లైంట్ పెట్టి, నా కొడుకుని ఇండియాకి తీసుకొచ్చి బెండ్ తెగే వరకు కొడుకుని, ఇలాంటి అదవ నా కొడుకుని ఇంకోసారి హిందూ మతం గురించో ఇతర మతాల గురించో